హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆస్కార్ అవార్డ్స్ అనేవి చూద్దాం. టుడే ఆస్కార్ అవార్డ్స్ అనేవి అనౌన్స్ చేశారు కదా. 89th ఆస్కార్ అవార్డ్స్ ఫర్ ద ఇయర్ 2016. సో ఈ 2017 లో ఇస్తారు ఆస్కార్ అవార్డ్స్ అనేవి. సో ఆస్కార్ అవార్డ్స్ అనేవి కూడా ఇంపార్టెంట్ టాపిక్ మనకి. సో ఒక బిట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆస్కార్ అవార్డ్స్ అనేవి చూద్దాం. సో వీడియో ఫుల్ గా చూడండి. లాస్ట్ లో మన ఇండియా తరఫున ఎవరెవరు విన్ అయ్యారు, ఎవరెవరు నామినేట్ అయ్యారు, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి లాస్ట్ లో చెప్తాను. సో ప్రెసెంట్ 89th ఆస్కార్ అవార్డ్స్ అనేది ఈ ఇయర్ కి ఎవరెవరికి ఇచ్చారో చూద్దాం. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కొంతమంది ఫస్ట్ టైం అయినా సరే, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అయినా సరే, ఎవరన్నా ఇంకా ఉంటే కనుక కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి జీమెయిల్ తో లాగిన్ అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ అనేవి డైరెక్ట్ గా మీ యూట్యూబ్ ఛానల్కి వచ్చేస్తాయి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఓకే చూద్దాం. సో మోస్ట్ నామినేషన్స్ ఆస్కార్ అవార్డ్స్ అనేవి, సో మొన్న వీడియో ఫిబ్రవరిలో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు బాఫ్టా అవార్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను. సో మాక్సిమం అవార్డ్స్ అనేవి ఇక్కడ రిపీట్ అవుతూ ఉంటాయని. సో అలాగే చాలా వరకు కూడా అందులో రిపీట్ అయినాయి. సో చూడండి, మోస్ట్ నామినేషన్స్ అనేది ఏ మూవీ నామినేట్ అయిందంటే లాలా ల్యాండ్ అనే మూవీ. ఓకే, సో ఇయర్ చాలా ఫేమస్ అయింది మూవీ. సో లాలా ల్యాండ్ అనే మూవీ మోస్ట్ నామినేషన్ 14 కేటగిరీలో, సో 14 కేటగిరీస్ లో నామినేషన్స్ అనేది పడ్డాయి లాలా ల్యాండ్ మూవీకి. అలాగే మోస్ట్ అవార్డ్స్ అనేవి లాలా ల్యాండ్ కి వచ్చినాయి. సో 6 అవార్డ్స్. సో 14 నామినేషన్స్ వస్తే అందులో 6 అవార్డ్ అనేది లాలా ల్యాండ్ మూవీ విన్ అయింది. ఓకే, సో మోస్ట్ నామినేషన్స్ అలాగే మోస్ట్ అవార్డ్స్ కూడా ఇయర్ లాలా ల్యాండ్ మూవీ అలాగే 6 అవార్డ్స్ లో విన్ అయింది. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బెస్ట్ పిక్చర్. సో బెస్ట్ పిక్చర్ ఏ మూవీకి వచ్చిందంటే మూన్ లైట్. ఓకే, సో బెస్ట్ పిక్చర్ మూన్ లైట్. సో నెక్స్ట్ బెస్ట్ యాక్టరస్ అవార్డ్ ఎవరికి వచ్చిందంటే కెసీ ఎఫ్లిక్. ఓకే, కెసీ ఎఫ్లిక్ వన్ ద బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఫర్ ద ఇయర్ 2017 ఆస్కార్ అవార్డ్స్. ఓకే, ఇది ఏ మూవీ కంటే మాంచెస్టర్ బై ద సీ. సో మాంచెస్టర్ బై ద సీ మూవీలో యాక్ట్ చేసినందుకు కెసీ ఎఫ్లిక్ కి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. అలాగే బెస్ట్ యాక్ట్రెస్ వచ్చి ఇమ్మా స్టోన్. ఓకే, సో ఇమ్మా స్టోన్ వచ్చి బెస్ట్ యాక్ట్రెస్. ఈ మూవీ వచ్చి లాలా ల్యాండ్. ఓకే, బెస్ట్ డైరెక్టర్ డామియన్ కెజేలే. ఓకే, డామియన్ కెజేలేకి లాలా ల్యాండ్ మూవీ బెస్ట్ డైరెక్టర్ అన్నమాట. ఓకే, డామియన్ కెజేలే. సో నెక్స్ట్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్. సో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ వచ్చి మహర్షాలా అలీ మూన్ లైట్ మూవీకి. సో మూన్ లైట్ మూవీకి మహర్షాలా అలీ అనే ఆయనకి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. సో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అనే దానికి మన ఇండియా తరఫున ఈసారి దేవ్ పాటిల్ అనే ఆయన నామినేట్ అయ్యారు. బట్ బాఫ్టా అవార్డు విన్ అయ్యారు కానీ సో ఆస్కర్ అనేది అన్ఫార్చునేట్ గా మిస్ అయింది. సో మన ఇండియా తరఫున ఈ ఇయర్ నామినేట్ అయిన వన్ అండ్ ఓన్లీ కేటగిరీ ఏంటంటే బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ దేవ్ పాటిల్ కి విన్ అయింది. సో లాస్ట్ లో చూద్దాం పాయింట్ అనేది ఇండియా తరఫున. సో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్ వచ్చి వైలా డేవిస్. ఓకే, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్ వైలా డేవిస్ ప్రిన్సెస్ మూవీకి. ఓకే, నెక్స్ట్ అలాగే బెస్ట్ సినిమాటోగ్రఫీ. సో లాలా ల్యాండ్ కి ఇందాక చూసాం కదా, బెస్ట్ యాక్టర్స్ ఇమ్మా స్టోన్ లాలా ల్యాండ్ మూవీ, అలాగే బెస్ట్ డైరెక్టర్ 2 కేటగిరీస్ అనేవి. సో టోటల్ గా 6 విన్ అయింది కదా, ఇంకా 4 ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, బెస్ట్ సినిమాటోగ్రఫీ లాలా ల్యాండ్ లైనస్ సండర్గ్రీన్. ఓకే, సో అలాగే బెస్ట్ ఒరిజినల్ స్కోర్ వచ్చి లాలా ల్యాండ్ జస్టిన్ హోర్వేజ్. నెక్స్ట్ బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ కూడా లాలా ల్యాండ్ డేవిడ్ వాస్కో అండ్ శాండీ రెనాల్డ్స్. ఓకే, సో ఇవంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఒకసారి చెప్పుకుంటూ వెళ్ళిపోతాను చూడండి. ఓకే, సో ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా అంత ఇంపార్టెంట్ కాకుండా లాలా ల్యాండ్ అనే మూవీ బాగా ఫేమస్ అయింది, ఆ మూవీకి సంబంధించి విన్ అయిన కేటగిరీస్ కాబట్టి. ఓకే, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్. నెక్స్ట్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్. సో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అనేది సిటీ ఆఫ్ స్టార్స్ ఫ్రమ్ సిటీ ఆఫ్ స్టార్స్ అనే సాంగ్ లాలా ల్యాండ్ లో ఉన్న సాంగ్ కి బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అవార్డు వచ్చింది. మ్యూజిక్ ఎవరు చేశారంటే జస్టిస్ హోర్విజ్. అలాగే లిరిక్ బై బెంజ్ పాసిక్ అండ్ జస్టిన్ పౌల్. ఓకే, నెక్స్ట్ బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే. సో బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే వచ్చి మాంచెస్టర్ బై ద సీ. సో బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది కదా, సో ఆయన ఈ మూవీలో యాడ్ చేశాడు కదా. సో మాంచెస్టర్ ఆఫ్ ద సీ వచ్చి కెనెత్ లోరంగాన్ బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అన్నమాట ఈ మూవీకి. నెక్స్ట్ బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ వచ్చి జోటాపియా. సో బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ జోటాపియా. అలాగే బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్. సో ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ వచ్చి ద సేల్స్ మ్యాన్. ఓకే, ఇరాన్. సో ఇరాన్ నుండి బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ అనేది ఏంటిది, లాంగ్వేజ్ వచ్చి పర్షియన్ లాంగ్వేజ్ అనమాట ఈ మూవీ వచ్చి. ఓకే, ద సేల్స్ మ్యాన్ బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్. నెక్స్ట్ బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్. సో బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ వచ్చి జంగిల్ బుక్. సో ఇండియాలో కూడా రిలీజ్ అయింది కదా, సో అందరికీ తెలిసి ఉంటుంది, బాగా ఫేమస్ మూవీ జంగిల్ బుక్ కి బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ అవార్డు అనేది వచ్చింది. ఓకే, రాబర్ట్ లెగాటో, యాడమ్ వాల్డెస్, ఆండ్రూ ఆర్ జోన్స్ అండ్ డాన్ లేమన్. సో నేమ్స్ అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ అనేది ఏ మూవీకి వచ్చిందంటే జంగిల్ బుక్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మెయిన్ గా బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్ ఈ అవార్డ్స్ అనేవి గుర్తుపెట్టుకుంటే చాలు. అలాగే ఎక్కువ ఏ అవార్డ్స్ ఏ మూవీకి వచ్చిందంటే లాలా ల్యాండ్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఇండియా తరఫున ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చూద్దాం. అసలు ఆస్కార్ అవార్డ్స్ లో ఇండియా వాళ్ళు ఎప్పుడు దాకా నామినేట్ అయ్యారు, అవార్డు గెలుచుకున్నారు అనేవి చూద్దాం. ఓకే, సో ఇక్కడ దాకా జరిగిన పాయింట్స్ అన్ని మీకు అన్ని చోట్ల దొరుకుతాయి, బట్ ఈ పాయింట్స్ అనేవి అన్ని చోట్ల దొరకవు. సో జాగ్రత్తగా వినండి ఇంపార్టెంట్ పాయింట్స్. సో భాను ఆతియా బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ద అకాడమిక్ అవార్డ్ ఇన్ 1983.
ఫర్ డిజైనింగ్ ద కాస్ట్యూమ్స్ ఫర్ ద రిచర్డ్ అటెన్బర్గ్ గాంధీ. సో గాంధీ మూవీ కాస్ట్యూమ్ డిజైన్ చేయడం ద్వారా ఫస్ట్ ఇండియా తరపున ఆస్కార్ అవార్డు అనేది భానుమతి విన్ అయింది అనమాట. ఓకే, సో షీఈస్ ద ఫస్ట్ winner of Oscar awards from India. Bhanu Atiya, okay, become the first Indian to win Academy Award in 1983. ఏ ఇయర్ లో వచ్చిందంటే 1983 కాస్ట్యూమ్ డిజైన్ కేటగిరీలో వచ్చింది. ఓకే, భాను ఆతియాకి. అలాగే సత్యజిత్ రేకి బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ ద హానరీ అకాడమీ అవార్డ్ ఇన్ 1992. సో స్పెషల్ అవార్డ్ లాంటిది అనమాట ఇది. హానరీ అకాడమీ అవార్డ్ అనేది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అలాంటివి ఉంటాయి కదా, ఆ టైప్ లో హానరీ అకాడమీ అవార్డ్ అనేది స్పెషల్ గా 1992 లో సత్యజిత్ రేకి ఇచ్చారన్నమాట. ఓకే, హీఈస్ the first Indian to receive honorary Academy Award. Okay, so Bhanu Atiya became the first Indian to win the Academy Award in 1983 for the Gandhi movie. So వీళ్ళిద్దరికి స్టార్టింగ్ లో వచ్చింది అనమాట. సో నెక్స్ట్ 2009 లో Rasul Pukete won the Oscar Award for the best sound mixing. Okay, for the best sound mixing in 2009 for the movie Slumdog Millionaire. సో 2009 లో మనకి 3 అవార్డ్స్ అనేవి వచ్చినాయి. ఒకటి రసూల్ పుకటికి, 2 ఏఆర్ రెహమాన్ కి. ఓకే, సో హూ ఇస్ in India, A.R. Rahman won 2 awards. Okay, so he is only Indian to win 2 Oscar awards. Okay, so A.R. Rahman movie A.R. Rahman wins 2 Oscars in the year 2009 for the best original song and best original score. Okay, so best original song and best original score 2 categories లో. సో best original song and best original score కింద 2 అవార్డ్స్ అనేవి 2009 లో A.R. Rahman కి వచ్చినాయి. సో ఏ మూవీ కంటే సేమ్ మూవీ స్లమ్ డాగ్ మిలియనర్. ఓకే, సో స్లమ్ డాగ్ మిలియనర్ చాలా ఫేమస్ అయింది కదా అప్పట్లో. సో 2009 లో స్లమ్ డాగ్ మిలియనర్ మ్యూజిక్ చేసినందుకు కానీ బెస్ట్ సాంగ్ అండ్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్ 2 అవార్డ్స్ అనేవి వచ్చినాయి. సో ఇప్పటిదాకా ఈ 4 పర్సన్స్ మాత్రమే ఇండియా నుండి ఆస్కార్ అవార్డ్స్ కి విన్ అయ్యారు అనమాట. సో అలాగే ఈ చెప్పుకున్నాం కదా ఇందాక స్టార్టింగ్ లో 2017 కి మన ఇండియా తరఫున నామినేట్ అయిన వన్ అండ్ ఓన్లీ పర్సన్ దేవ్ పాటిల్ ఈజ్ ఫర్ ద కేటగిరీ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్. సో ఈయనకి బాఫ్టా అవార్డు అనేది కూడా వచ్చింది బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కింద, బట్ ఆస్కార్ అవార్డు అనేది మిస్ అయింది. ఏ మూవీకి నామినేటెడ్ అంటే లైన్ మూవీ. సో దేవ్ పాటిల్ అంటే ఎవరో కాదు, స్లమ్ డాగ్ మిలియనీర్ హీరో అనమాట. ఓకే, ఈయనకి సపోర్టింగ్ యాక్టర్స్ కింద అవార్డు అనేది వచ్చింది. ఓకే, సో ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ ద మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.